చెప్పండి. ఇప్పుడు సినిమా రాబోతోంది. సినిమాలో కొన్ని సంఘటనలు చూస్తే ఇటీవలి కాలంలో జరిగినాయి. మరి వైసీపీ నుంచి వస్తున్న ఆర్గ్యుమెంట్ ఏంటంటే రేపు అది సినిమాలో రేషన్ బియ్యం మాఫియా గురించి ఉంది కనుక గత 4 నెలలుగా హడావుడి చేశారు. ఈ 4 నెలలుగా చేయడం ద్వారా సినిమాకు హైప్ తీసుకొచ్చారు, ప్రభుత్వ యంత్రాంగాన్ని అంతా వాడుకున్నారు అనే ఒక అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇవాళ సినిమాకు కాసేపటి క్రితమే బెనిఫిట్ షోలకు టికెట్ల పెంపుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఎట్లా చూస్తున్నారు దీన్ని మీరు? ఆంధ్రప్రదేశ్ బెనిఫిట్ షోలకి అనుమతి ఇవ్వటం నేను అంగీకరిస్తాను. ఎందుకంటే ఇక్కడే కోర్టులో కేసు ఇస్తాం తెల్లగాడలో అది ఇవ్వద్దని. అయినా వీళ్ళు ఇచ్చారు. జరిగిన ఇచ్చారు ప్రభుత్వాన్ని వినతిపత్రం ఇచ్చినా వాళ్ళు అంగీకరించడం కోర్టులో వేస్తాం. ఈ లోపల వాళ్ళ కోర్టు తీర్పు లోపల వీళ్ళు ఇచ్చేసారు అనుకోండి, అది జరిగిన దూరం జరిగిపోయింది. అంటే ఇక్కడ చనిపోయారు కనుక వాళ్ళు ఎవరన్నారు ఇంకా ఇక్కడ చావలేదు కదా మేము ఇస్తాము, చచ్చినప్పుడు కావాలంటే మళ్ళీ ఎవరన్నా చచ్చినాక అప్పుడు మేము దాన్ని ఏమని అనౌన్స్ చేస్తాము అన్నట్టు ఉంది ప్రభుత్వ ధోరణి. అక్కడ చనిపోయారు ఇలాంటి దీనివల్ల కరెక్ట్ ఏమన్నారు వాళ్ళు. ఇక్కడేం చావలేదుగా, ఇక్కడ చావనివ్వండి, చచ్చినాక అప్పుడు ఆలోచిస్తాం మేము అన్నట్టు అంతే. అలా ఉంది తప్పితే ఈ దందా ఈ బ్లాక్ మార్కెట్ టికెట్ లో టికెట్ థియేటర్ దగ్గర బ్లాక్ లో టికెట్ అమ్మితే ఒక ఇమీడియట్ తీసుకెళ్లి జైల్లో పెడతారు. ఈ 150 చచ్చిపోయినాక ఇస్తారని అంటున్నారు కదండి. అంటే మీరు ప్లాన్ చేశారా? తెలంగాణలో ప్లాన్ చేశారా లేకపోతే ఇప్పుడు ఇక్కడ ఏపీలో కూడా ఏమన్నా మీరు వైసీపీ కూడా ప్లాన్ చేశారా? అంటే జనం కాబట్టి ఈ డేట్ లో ప్లాన్ చేశారు. అంటే శుభం కాదండి, అశుభం కాదండి. మీరు ఏదైనా ప్లాన్ చేసి చేస్తున్నారా? సినిమా ఇండస్ట్రీ నాశనం చేయడానికి ప్లాన్ చేస్తున్నారా? కృష్ణవేణి గారు చిట్టిబాబు గారు కంప్లీట్ చేయనివ్వండి ప్లీజ్. ప్లీజ్ చిట్టిబాబు గారు కంప్లీట్ చేయనివ్వండి ప్లీజ్. చిట్టిబాబు గారు కంప్లీట్ చేయనివ్వండి ప్లీజ్. కృష్ణవేణి గారు ఒక నిమిషం ఆగండి. చిట్టిబాబు గారు కంప్లీట్ అయినాక మీ దగ్గరకు వస్తాను. సినిమా ఇండస్ట్రీలో చిట్టిబాబు గారు కంప్లీట్ చేయనివ్వండి ప్లీజ్. చిట్టిబాబు గారు కంప్లీట్ చేయనివ్వండి. మాట్లాడితే నువ్వు తెలియగలుగుతాను అనుకుంటాను. చాలా మందికి ఉంటాయి. చిట్టిబాబు గారు మీరు కంప్లీట్ చేయండి ప్లీజ్. మాట్లాడితే ఎట్లా? చిట్టిబాబు గారు మీరు కంప్లీట్ చేయండి. కృష్ణవేణి గారు ఆగండి ప్లీజ్. ప్లీజ్ ప్లీజ్ ఆగండి ఒక నిమిషం ఆగండి. ఆయన కంప్లీట్ చేసినాక మీ దగ్గరకు వస్తాను. మీకు అవకాశం వస్తుంది. మీ అవకాశం వచ్చినప్పుడు మాట్లాడండి. మీరు మీకు అవకాశం వస్తుంది మాట్లాడండి. ఒక నిమిషం కృష్ణవేణి గారు ఒక నిమిషం ఆగండి. కృష్ణవేణి గారు ఆగండి. చిట్టిబాబు గారు మాట్లాడినాక మీకు అవకాశం వస్తుంది, మీరు మాట్లాడండి. చిట్టిబాబు గారు మీరు మాట్లాడండి, మీరు కంప్లీట్ చేయండి ప్లీజ్. ప్లీజ్ వద్దు, ఒక పరస్పరం గౌరవించుకుందాం ప్లీజ్. చిట్టిబాబు గారు ప్లీజ్ సబ్జెక్ట్ లోకి రండి. ఇలాంటి కల్చర్లెస్ ప్లీజ్ కంప్లీట్ చేయండి. చిట్టిబాబు గారు మీరు తెలుసు, టీవీ చూస్తున్న ప్రతి ఒక్కరికి తెలుసు. మీరు మాట్లాడివ్వండి. ఆయన మాట్లాడివ్వండి. చిట్టిబాబు గారు మీరు మాట్లాడండి, మీరు కంప్లీట్ చేయండి ప్లీజ్. పరస్పరం గౌరవించుకోవాలి ప్లీజ్. ప్యానలిస్ట్ అందరినీ గౌరవించాల్సిన బాధ్యత ఉంటుంది. ప్లీజ్ కృష్ణవేణి గారు ప్లీజ్ కొద్దిసేపు ఆగండి, కోఆపరేట్ చేయండి. చిట్టిబాబు గారు మీరు కృష్ణవేణి గారితో మాట్లాడండి. మీరు నాతో మాట్లాడండి. చిట్టిబాబు గారు మీరు నాతో మాట్లాడండి. సబ్జెక్ట్ లో రండి. మీరు సబ్జెక్ట్ లో రండి ప్లీజ్. ఇండస్ట్రీ డెవలప్మెంట్ అక్కడ జరిగింది కనుక అన్నారు. మీరు సబ్జెక్ట్ లోకి రండి దయచేసి. కోర్టులో కేసు వేసాం మేము ఆ విషయం మీద. కోర్టులో ఆవిడ తెలియకపోతే తెలుసుకోమని కోర్టులో కేసు వేసాం. కోర్టులో పెండింగ్ ఉంది ఇంకా హీరింగ్ లో. ఈ దందా ఈ బ్లాక్ మార్కెట్ టికెట్లు అమ్మడానికి లైసెన్స్ ఇచ్చినట్టే ఈ టెన్షన్లు క్రియేట్ చేయటం, ఈ బిడ్ ఇస్తుంది, ఈ విపత్తు అని మేము వేసాం. కేసు నడుస్తుంది. రేపు కోర్టు తీర్పు వస్తుంది ఇంకో 10 రోజుల్లో. అది ఏం తెలుసు కనుక అది వద్దు అనేది మా అభిప్రాయం, నిశ్చిత అభిప్రాయం. దీనివల్ల మంచిది కాదు. డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి తీసామంటే ఎవరి కోసం తీశారు? మార్కెట్ ఉండబట్టి తీశారు. మార్కెట్ లేకపోతే తీస్తారా? మేము బతిమాలు తీస్తారా? మనం బతిమాలు తీస్తారా? మీరు బతిమాలు తీస్తారా? మార్కెట్ ఇంటర్నేషనల్ మార్కెట్ పెరిగిందిగా. 100 రూపాయల మార్కెట్ ఉన్నప్పుడు 90 రూపాయలకు సినిమా తీసాం. 1000 రూపాయల మార్కెట్ ఉన్నప్పుడు 900 రూపాయలకు మార్కెట్ తీస్తాం. ఇప్పుడు 1 కోటి రూపాయల మార్కెట్ ఉంటే 90 లక్షలకు తీసాం. ఇప్పుడు 1000 కోట్ల మార్కెట్ ఉందంటే 800 కోట్లు తీస్తున్నాం.
మార్కెట్ ఉంటే తీస్తాం, అందుకు ఖర్చు పెడతాం. ఇది ఎవరో ఉద్ధరించడానికి ఎవరికో త్యాగం కాదు, మేము ఖర్చు పెట్టి తీయటం. ఖర్చు పెట్టి తీస్తున్నాం అంటే మాకు మార్కెట్ ఇంటర్నేషనల్ మార్కెట్ ఉండబట్టి, అది లేకపోతే ఎవడో తీయడు. నేను ఖర్చు పెట్టి తీసాం, మాకు కన్సెషన్ కావాలి, ఇవన్నీ దోచుకునే మార్గాలు, దోపిడీ మార్గాలు తప్పితే సజావైన మార్గం కాదు. అలాంటివి ఒక 4 సినిమాలు, వాటిని బట్టి మొత్తం ఇండస్ట్రీ అది కాదు. ఆ 4 సినిమాలు వాళ్ళు ఎప్పుడు అడుక్కుంటానే ఉంటారు, ఇలా వచ్చి అడుక్కుంటారు, పరాభవాలు పొందుతూ ఉంటారు. ఈ అడుక్కుంటూ అలవాటు అయింది ఈ మధ్య కాలంలో. గతంలో లేదు, గతంలో ఈ అడుక్కుంటారు ఎప్పుడు లేదు. ఈ 1 దశాబ్ద కాలంగా ఈ అడుక్కుంటారు మొదలైంది. మాకు దానికి ఇవ్వండి, దీనికి ఇవ్వండి, మేము ఖర్చు పెట్టేవారు. ఈ కనుక ఇండస్ట్రీ పద్ధతి కాదు. ఇప్పుడు వాళ్ళు ఇచ్చారు, ఓకే చూద్దాం జనాల్లో ఎలాంటి స్పందన ఉంటుందో చూద్దాం. అదైతే ప్రభుత్వం కరెక్ట్ కాదు. ఒక స్టేట్ లో జరిగినప్పుడు అక్కడ జరిగింది మాకు సంబంధం లేదు, ఇక్కడ మేము చూద్దాం. ఫంక్షన్ జరిగితే ఏమి జరగకూడదనే కోరుకుంటున్నాం. అంటే అది జరిగినాక చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటామా, ముందు జాగ్రత్త అనేది ప్రభుత్వ విధానం. ప్రభుత్వ విధానం ఎప్పుడు ముందు జాగ్రత్తగా ఉంటారు. చేతులు కాలినాక ఆకులు పట్టడం తెలంగాణలో జరిగినట్టు చేతులు కాలినాక పర్మిషన్ ఇచ్చేసి తర్వాత మేము ఇవ్వలేదని సెక్యూరిటీ ఇచ్చి అతను థియేటర్ దగ్గర తీసుకొచ్చి మళ్ళీ మేము పర్మిషన్ లేకుండా వచ్చాడని ఇలాంటి అవకతవకలు జరగకుండా పద్ధతిగా చేయడానికి ముందు జాగ్రత్తలు కావాలి. అది మేము చెప్తుంది. ఇక్కడ ప్లాన్లు ఎవడో ప్లాన్ చేశారు ఇచ్చి మాటలు కావు కదా. సినిమాలో పొలిటికల్ టచ్ మీద ఏం చెప్తారు సార్? అదే మరి సినిమాలో పొలిటికల్ టచ్ మీద ఇప్పుడు శంకర్ సినిమా ఇవాళ మొదలెట్ట ఈ కథ. శంకర్ కథ మొదలైనప్పుడే చెప్పాడు, ఇది పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ తోటి సివిల్ సర్వెంట్ తోటి మ్యాటర్ ఇన్వాల్వ్ అయ్యి ఆనాడు చెప్పాడు. ఆయన అందరూ చెప్పాడు, అతనే ఓపెన్ గా చెప్పాడు. పాలిటిక్స్, ఈ పాలిటిక్స్ ఇన్వాల్వ్మెంట్ అందులో ఇప్పుడు బియ్యం దాని స్పెషల్ గా రేషన్ బియ్యాన్ని రేషన్ బియ్యం అనేది ఇక్కడే కాదు, తమిళనాడులో బీభత్సంగా, తమిళనాడులో జరిగిన అనేక కేసులు జరిగినాయి. తమిళనాడులో ఈ బియ్యం రేషన్ బియ్యం అనేది దేశం మొత్తం ఉంటుంది. అందుకని ఆ పాయింట్ పట్టుకున్నాడు ఆయన. ఒక ఆంధ్రానో ఒక తెలంగాణనో కాదు, మొత్తం దేశమంతా ఈ రేషన్ బియ్యం అనే స్కామ్ జరుగుతుంది. అన్ని రాష్ట్రాల్లోనూ పేదలకు రేషన్ బియ్యం, ఫ్రీ బియ్యం, సెంట్రల్ గవర్నమెంట్ ఫ్రీ బియ్యం ఇవన్నీ ఇస్తున్నారు. వీటిని దందా చేస్తూ జరుగుతున్నది అన్ని రాష్ట్రాల్లో జరుగుతుంది. అందుకని ఆయన పాన్ ఇండియా మ్యాటర్గా ఆ మ్యాటర్ తీసుకున్నాడు. ఒక్క తెలంగాణ ఆంధ్రాన్ని పెట్టి తీసుకున్నాడు అని మనం దాన్ని ఎత్తుకుని చూసుకుంటే బుద్ధి తక్కువ. అది నేషనల్ పాయింట్ గా తీసుకున్నాడు. అలాగే రాజకీయాలు ఆయన మొదట చెప్తున్నాడు. రాజకీయాలు ఇప్పుడు పాయింట్లో ఏంటంటే ఆయన ఈ సినిమాలో చెప్తున్న రాజకీయాలు ఒక్కడు శివాజీ, ఆ ట్రైలర్ చూసినప్పుడు ఆయన చెప్పిన దాన్ని బట్టి అర్థం ఒక్కడు శివాజీ ఈ రెండింటి యొక్క దీన్ని మిక్స్ చేసి ఒక లైన్ తయారు చేసినట్టు అనిపిస్తారు. అప్పుడు అలాంటి లైన్ తయారు చేసినప్పుడు మన ఆడియన్స్ ఇప్పుడున్న పొలిటికల్ సినారియోలో ఈ 2 రాష్ట్రాల్లోనూ పొలిటికల్ సినారియో వేడిగా ఉంది. వాళ్ళు వీళ్ళు వాళ్ళని ఒకరినొకళ్ళు తిట్టుకుంటూ కాలక్షేపం చేస్తూ డైవర్స్ చేసుకుంటూ జరుగుతారు. దీనికి కాంటెంపరీగా ఉందా ఈ రాజకీయ సినిమా? ఆ కాంటెంపరీగా లేకపోతే అతకదు జనాలకి. ఇవాళ ఉన్న మూడ్లు మిగతా రాష్ట్రాల్లో అతకత్తు. మన రాష్ట్రంలో వేడివేడిగా ఉన్న తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికి ఇంకా ఆరిపోలా ఈ రాజకీయ హంగామాలు ఆగిపోలే. ఇంకా వీళ్ళు వాళ్ళని ఇంకా తిప్పుకుంటూ ఉంటున్నారు, అనుకుంటూనే ఉన్నారు. కనుక ఆ విషయం ఉంది కనుక అది ఎంతవరకు అతుకుతుంది అనేది క్వశ్చన్ మార్క్. తీసుకున్న నేపథ్యం సినిమా చూస్తే కానీ అర్థం. సినిమా పైపైన చూసినప్పుడు ఆ 2 కనపడుతున్నాయి, సక్సెస్ఫుల్ ఫార్ములాలు, 2 ఫార్ములాలు అనిపించింది. అది ఇప్పుడు మన రాజకీయాలు అంటే కొంచెం క్వశ్చన్ మార్క్. రాజకీయాలు ఇప్పుడు కూడా జనానికి అంటినప్పుడే, జనాలకు కనుక అది అతకపోతే అది ఫ్లాప్ అవుతుంది. ఎంత పెద్ద రాజకీయ సినిమా అయినా సరే, అమితాబ్ బచ్చన్ చేసినా కూడా ఫ్లాప్ అయినాయి, జనాలకు అతకడం. అది ఇప్పుడు మన రాజకీయాలకు అద్భుత తెలుగు